रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. గ్రహించరా? ధరాందోళితం, మనసులో ఆ మనసంతా ఆందోళనగా ఉంది. అలాగే ఇక్కడ సీతాదేవి కూడా ఎందుకు ఈ రామచంద్రుడు ఇంకా ఇంత ఆలస్యం చేస్తున్నారు అలా బాధపడుతున్నదండి. అందువలన ఆహత తాత దారుని హఠిఠాని సమచత నాహి కచ్చు నాహి. అట్టి సమయంలో శీఘ్రంగా ధనుర్భంగం చేయాలి. అందరు కూడా చాలా నిరీక్షణగా ఉంది. దిశి కుంజరహు కమఠ అహ్ కోల ధరహు ధరని ధరి ధీర్న ఢోల. గురుదేవా, లక్ష్మణుడు అంటున్నాడు, అంటే మా రాముడి దాకా ఎందుకో, ఈ పురాతనమైన ధనుస్సుకి నేను చాలు అన్నట్ట. మా అన్నగారి దాకా అక్కర్లేదు అని. కానీ విశ్వామిత్రులు అంగీకరిస్తారా అండి? అంచేత గురహు ప్రణామ మనహి మనకీన అతి లాఘవ ఉఠాయ ధనులీన. సునాయాసంగా గురుదేవులకి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళి ఒక్కసారి అతి సులభంగా సునాయాసంగా ఆ ధనుస్సును పైకెత్తారు పరమాత్మ. నిమేషాంతర మాత్రేణ తదా నమ్య మహాబల జ్యాం సమారోప్య ఝటితి పురయామాస వీర్యవాన్. అంతా కూడా ధనుస్సుని పైకి లేపటం, దాన్ని వంచటం, తాడు బిగించటం క్షణంలో అయిపోయింది. అసలు ఎప్పుడు ఇది నిర్వహించారా అనేది ఒక్కరు కూడా గ్రహించలేకపోయారట. భక్తవత్సల భగవానికి జై. అట్టి సమయంలో అండి అద్భుతమైన భయంకరమైన ధ్వని వచ్చింది. సముద్రాలన్నీ గూర్లినై భరే భువన కఠోర రవ రవి బాజి తజ మారగుచలే చిక్కరహి దిగ్గజ డోల మహి అహి కోల కూర్ము కలుమలే. అట్లా ఇలాంటి వీరరసం కానీ రౌద్రరసం కానీ కావ్యాల్లో వర్ణించేటప్పుడు కఠినమైన అక్షరాలను వాడతారు. ధనుర్భంగము జరిగినప్పుడు ఎంత భయంకరమైన శబ్దం పుట్టింది అంటే, సుర అసుర ముని కరణ కరకాన దీనే సకల బికల బిచారహి కోదండ ఖండెవు రామ తులసి జయతి వచన ఉచారహి. రామచంద్రమూర్తి ఆ కోదండాన్ని శివధనుస్సుని భంగించగానే భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయినాయి. ఇదంతా ఒక త్రుటిలో జరిగిపోయిందండి. భయంకర శబ్దం. సాగరములు సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. భూమి కంపించింది. సూర్యుని యొక్క 7 గుర్రాలని అంటారు, కానీ ఒక గుర్రమే, కానీ 7గా సప్తాశ్వరథమారూఢం అని కదా. సూర్యుని గుర్రాలు గతి తప్పినట్ట ఈ ధ్వనికి. దిగ్గజములు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగు మోస్తూ ఉంటుంది అని మన సనాతన ధర్మంలో ఒక కల్పన అండి. 8 దిక్కులు కదా, 8 ఏనుగులు ఉంటాయి, దిగ్గజాలు అంటారు. ఆ దిగ్గజములు కూడా ఘూర్నిల్లినట్టు ఘీంకారాలు చేస్తూ భయపడిపోయి. ఆ సమయంలో శివధనుర్భంగంతో పాటు చూడండి, చాలా మంచి వ్యాఖ్యానం. రామచంద్రమూర్తి విరిచింది ఒక్క శివధనుస్సునే, అదొక్కటే భంగమైంది. కానీ ఈ శివధనుర్భంగము వలన ఇంకా 5 భంగములు జరిగినాయి. ఆ 5 భంగాలు ఏమిటో చెప్తున్నారు. మొట్టమొదట, జనకుడు మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా కాదా, ఒకటే చింత. ఆ చింతా భంగం అయిపోయింది జనకునికి, నంబర్ 1 భంగం. 2, జనక పత్ని సునయనాదేవి, ఆవిడకు కూడా ఈ పిల్లవాడు ఇంత సుందర సుకుమారంగా ఉన్నారే, వీరి వల్ల అవుతుందా, ఎక్కువ పెట్టగలడా అన్న సందేహ భంగమైంది సునయనాదేవికి. ఇక జనక పుత్రి సీతాదేవి ఉన్నది. ఈ సీతకు కూడా ఇప్పటి వరకు స్వామి ఇంకా రాడాయనే, స్వామి రాడాయనే, మూడవ జామాయే ముదితరో నను జరాడాయనే, స్వామి రాడాయనే.
స్వామితో వియోగం అనుభవిస్తున్నది. ఇంకా నేను విడిగా, నా రాముడు విడిగా ఎంతసేపు, ఎంతకాలం ఈ విధంగా అట్లా ప్రతీక్ష ఎదురు చూసి చూసి అమ్మవారికండి ఆ వియోగ భంగం అయింది ఈ క్షణంలో. తర్వాత జనకపుర వాసులు ఉన్నారు, మిథిలే నగరంలో ఉన్న పసిబిల్ల బాలాదిగా స్త్రీ బాల వృద్ధులు. వారందరికీ మనసులో అయ్యో మన రాకుమారి, మన సీతాదేవి, జానకమ్మ పెళ్ళవుతుందా? వాళ్ళు ఎదురు చూసి 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 కళ్ళు గాయలు కాచినట్టు. ప్రతీక్ష అంటారు సంస్కృతంలో ఎదురు చూడటాన్ని. ఇంత ఈ పసిపిల్ల బాలాదిగా ఉన్న అందరి ప్రతీక్ష భంగమైంది ఈ ఒక్క ధనుర్భంగంతో. ఇంకా ఈ విధంగా చివరిగా అంటున్నారండి. అప్పుడు చాలా ఆనందపడ్డారు అమ్మవారికి. తులసీదాసు ఈ మనోహరమైనటువంటి భావాలని ఎంతో అందంగా ఏర్చి కూర్చి వర్ణించారు. ఇక చివరిగా అనేక మంది గర్విష్ఠులైనటువంటి రాకుమారులు వచ్చారు రాజసభకి. వారికి అహంకారం, ఎవరికి వారు నేను శివధనుస్సుని విరుస్తా, సీతాదేవిని వివాహం ఆడతా అన్నటువంటి అహంకారంతో వచ్చిన సర్వ రాజకుమారుల యొక్క అహంకార భంగం ఈ దెబ్బతో అయిపోయింది. ఈ విధంగా చివరిగా లంకా నగరంలో కూడా ఎప్పుడైతే సీతారాముల కళ్యాణం జరిగిందో, శివధనుస్సు భంగం అయిపోయిందో, 6వ భంగం కలిగిందిట. ఏమిటి ఆ 6వ భంగం అంటే, లంకా నగరంలో మండోదరి మాంగల్య భంగం అయిపోయిందిట. భక్తవత్సల భగవానికి జై. అంటే సీతాపహరణ చేస్తాడు రావణాసురుడు. రామచంద్రుడు సముద్ర లంఘనం చేసి రావణ సంహారం చేస్తాడు. రావణుడు సంహరింపబడితే మండోదరి యొక్క మంగళసూత్ర భంగమేగా అది కూడా ఏర్పడింది అని ఆ రోజే అందరూ కూడా ఆనందించారండి. పృథ్వీయాతి వినమ్రతాం ఫణిపతేర్నిమ్రం ఫణామండలం. సహజభావంగా ధనుర్భంగం చేశారు. 2 ముక్కలైపోయింది. ఆ ధనుస్సు కింద పడేసి అక్కడ నిలబడ్డాట రామచంద్రుడు. సభికులందరూ జై 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 ధ్వానాలు చేశారు, మారుమ్రోగిపోయేటట్టుగా. లక్ష్మణస్వామి ఎంత ఆనందపడుతూ లేచి నిలబడ్డారటండి. మహర్షి యొక్క విశ్వామిత్రుల వారి యొక్క శరీరం పులకరిస్తూ ఉంటే రామచంద్రమూర్తి వచ్చి గురువుగారికి పాదాలకి నమస్కారం చేశారటండి. మహానుభావ, మీ యొక్క ఆశీస్సు ప్రభావం చేత నేను ధనుస్సుని విరవగలిగా, మా శక్తి సామర్థ్యాలు లేవు. అలా వందనం చేసే గద్గదికంగా గొంతు డగ్గుత్తిక అంటారు, మాట పెకలి రావటల్లా ఆనందంలో. ఇప్పుడు గురువుగారు అన్నారు, రామా నేను ధన్యుణ్ణయ్యాను రా అన్నారు విశ్వామిత్ర మహర్షి. ఇంత గొప్ప ఘనకార్యం సాధించావు నువ్వు. అలా పలికి రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని దగ్గరికి తీసుకుని 2 చేతులతో శిరస్సు మీద హస్తం ఉంచి మస్తక సంయోగం చేసి దీవించారట. అట్టి సమయంలో తులసిదాస్ మహాకవి అంటాడు, దేవదుందుభులు మ్రోగినాయి. దేవతలు అనేక విధాలుగా పుష్పవృష్టి కురిపించారు. ఈ దంపతులు శాశ్వతమైన నిత్య నూతన దంపతులు సీతారాములు. ఎప్పటికప్పుడండి పెళ్ళిళ్ళు ప్రతి సంవత్సరం వారికి పెళ్లి చేసుకుంటాం మనం. సీతారాముల కళ్యాణం ఆ విధంగా అప్సరసలు గానం చేసి నాట్యం చేశారట. ఇప్పుడు లక్ష్మణస్వామి ఒకసారి జనక చక్రవర్తిని ఎలా చూచాడట గర్వంగా. ఏమయ్యా పెద్ద మనిషి, ధనుర్భంగం చేసే వీరుడు భూమిలో ఒక్కడు కూడా లేకుండా పోయాడా? ఇప్పుడు చెప్పు, మళ్ళీ అను ఆ మాట. అట్లా అహంకారంగా గర్వంగా మా రాముని యొక్క ప్రతాపం నీకేం తెలుసులే, తెలిస్తే నువ్వు అలా మాట్లాడేవాడివి కాదు కదా. ఇదిగో పనిలో పని ఇలాంటి పుచ్చిపోయిన ధనుస్సులు ఇంకా ఏమైనా ఉంటే నీ ఇంట్లో తెప్పించో,
ఇప్పుడే మా అన్నగారు విరిచేస్తారు వాటిల్ని కూడా, ఇంట్లో ఏమన్నా పెట్టుకున్నావేమో అలా అంటున్నారు. చూడండి, కృష్ణావతారంలో గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు కృష్ణ పరమాత్మ బలరామ సమేతంగా. సాందీపని అనే గురువుగారు. వాస్తవానికి ఆయన పుట్టింది కాశీలో, సాందీప. వర్తమానంలో ప్రకృతంలో ఉజ్జయినిలో ఉంటున్నాడు. అక్కడికే వెళతారు బలరామకృష్ణులు. సాందీపని దగ్గర విద్యాభ్యాసం ఎన్ని రోజులండి? చదువు 64 రోజులే. గురువుగారి దగ్గర ఉండి అధ్యయనం చేసింది కేవలం 64 రోజులలో. రోజుకి ఒక విద్య చొప్పున 64 విద్యలు నేర్చాట పరమాత్మ. ఏమి అదేమన్నా ఘనత మనం గొప్పగా చెప్పుకోవాలండి? ఆయన నేర్చుకోవాలా? నటన అంతే లోకానికి. ఎవరైనా సరే ఎంతలేసి వారైనా గురుకులంలో ఉండి గురుసేవ చేస్తూ వేదములు ఇతర శాస్త్రాలు అధ్యయనం చేయాలి లోకానికి సూచన. మాకైతే ఆయన నుండే విద్యలన్నీ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, సమస్త విద్యలు పరమాత్మ నుంచే పుట్టినాయి. భగవంతుడు ఇలా కూర్చుంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగిపోతాయి మనలాగానే. పరమాత్మ యొక్క నిశ్వాసాల్లోంచి వేదాలు పుట్టినట్ట. ఆయన ఏం ప్రయత్నం చేశాడో వేదాల కోసం? యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యః అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. అదొక ప్రార్థన ఉంది. ఏ పరమాత్మ యొక్క నిశ్వాసభూతంగా వేదములు పుట్టినయో అట్టివాడు ఒక గురువుని వెతుక్కుంటూ పోవటమా? తానే జగత్తుకు గురువు కాదా? ఎన్ని పర్యాయాలు మనం చెప్పుకుంటున్నాం? కృష్ణం వందే అని చెప్పుకుంటున్నామా? జగత్తుకే గురువు అయితే ఈయన గారికి ఇంకో గురువు కావాలా? మాయ కదండి. మాయ చేసి మరులు గొల్పి పెద్ద మాయగాడు కనుక. అయినా సరే గురుకుల వాసం చేశారు. 64 రోజులు ఇట్టే అయిపోయినాయి. ఆ సమయంలోనే కుచేలుడు మిత్రుడయ్యాడు. ఇద్దరు కలిసి ఆ గురువుగారి దగ్గర అయిపోయింది చదువు. పొద్దున్నే మరుసటి రోజున గురుగారి దగ్గరికి వచ్చి, గురుదేవా మా విద్యాభ్యాసం అయిపోయింది, మేము గృహానికి వెళుతున్నాం, మా యొక్క ధర్మం ఒకటి, మా కర్తవ్యం ఉన్నది కదా, గురుదక్షిణ మేము చెల్లించుకోవాలి, అడగండి ఏం దక్షిణ కావాలి మీకు అన్నారు. గురుదక్షిణ ఆ రోజుల్లో అట్లా ఉండేది. గురువుగారికి ఏమి కోరాలో ఆయనకు తోచల. కోరమన్నాడుగా కృష్ణుడు, ఏం కోరాలే? తోచల. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, నానా అవస్థపడుతున్నాడు. అప్పుడు వంటింట్లో భార్యామణి ఉంది. వంటింటికి వచ్చి ఏమే పిల్లలు చదువైపోయింది, వాళ్ళు వెళుతున్నారు, గురుదక్షిణ అడగమన్నారు, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే, ఏం కోరాలో అర్థం కావటం లేదు, నువ్వు కాస్త చెప్పు అని. ఆవిడ గారు చూడండి, చాలండి భలేవారు మీరు, ఏం కోరాలి నన్ను అడుగుతారంటే, కోరండి ఏం కోరాలో చెప్పకుండా కోరండి. 3 సార్లు 4 సార్లు మాట రెట్టించి అప్పుడు అన్నది, 20-25 సంవత్సరాల క్రితం వీరి యొక్క కుమారుడు ఒకడు ప్రభాస క్షేత్రంలో సముద్ర స్నానానికి వెళితే ఒక్క దెబ్బకు ఒక అల ఈ పిల్లవాడిని లాగేసింది లోపలికి. అంతే, మళ్ళీ వాడు కనిపించాల. గురుపుత్రుడు 25 ఏళ్ల క్రితం జరిగింది ఇది. వాడే బతికుంటే ఇప్పుడు వాడికి 30 ఏళ్ళు, అంటే 5 ఏళ్ల వయసులో సముద్రం లాగేసింది. ఏకపుత్రుడు, మళ్ళీ సంతానం కలగలేదండి ఈ దంపతులకి. ఎంత బాధ, గర్భశోకం అంటారు దాన్ని. పిల్లవాడిని తలుచుకుని ఏడ్చి ఇప్పటి వరకు ఆమంటుంది,
గురువుని. మీరు ఆ పిల్లవాడిని తెచ్చి ఇమ్మనండి, అలా అడగమంది. చనిపోయిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వాలట, అదిటండి గురుదక్షిణ. అలా కోరమంది. ఉవ్వా, అదేమిటి? ఎవరన్నా ఏనాడైనా కన్నదా విన్నదా? చనిపోయిన వాడిని తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడే పిల్లవాడు? మాట్లాడకుండా వెళ్ళండి మీరు, అలా అడగండి అందంత. ఏం చేస్తాడు? అలా వచ్చి నీళ్లు నములుతూ నములుతూ, కృష్ణ కృష్ణ కృష్ణ, మా పిల్లవాడిని తెచ్చి 25 ఏళ్ళు. అలా గురుదేవా? సరే. ఏమండి భగవాన్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం భగవాన్ సమర్థ అంటుంది శాస్త్రం. చేయగలడు, ఇలా చేద్దామని అనుకుని అలా చేయకుండా వేరొక విధంగా చేయగలడు. 3 రకాల శక్తులు ఉంటాయి పరమాత్మకి, త్రైగుణ్యంలాగా. కర్తుం సమర్థ, అకర్తుం సమర్థ, అన్యథా కర్తుం సమర్థ. హీ కెన్ డూ, అండు, అదర్వైజ్ డూ. 3 రకాల శక్తులు పరమాత్మకి. గురువుగారు అట్లా సందేహపడుతూ పాపం అడగలేక ఏమంటాడో ఈ కోరిక అని మెల్లగా అది వ్యక్తం చేసేప్పటికీ బయలుదేరి వెళతారండి. ప్రయత్నం చేసి చివరికి సముద్రంలో దొరకకపోతే, ఒక అసురుణ్ణి చంపితే వాడి గర్భంలో కూడా పిల్లవాడు దొరక్క శంఖం ఒకటి లభిస్తుంది. శంఖం, ఆ శంఖం చివరిదాకా పరమాత్మ దాన్నే ఊదుతూ వచ్చాడు కృష్ణావతారం. ఏం శంఖం అది? పంచజనుడు అనే రాక్షసుడు, అక్కడ కూడా పిల్లవాడు దొరకల. ఏం చేయాలి? గురుగారు అడిగారు, సమర్పించాలిగా, ఉత్త చేతులతో ఎలా వెళ్తాం? అప్పుడు ఇలాంటి చనిపోయిన వారందరూ ఎక్కడుంటారు? వీళ్ళ యొక్క అడ్రస్లు ఆచూకీలు యమలోకం. యమలోకానికి వచ్చి ఆ శంఖం పూరించాడు. ఇది కొత్తగా వచ్చింది కదా. పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ, అట్లా ఊగేప్పటికీ భయంకరమైన ధ్వని. యమధర్మరాజు మహాక్రోధంతో వచ్చాడు. ఎవడరా దుర్మార్గుడో మా లోకానికి వచ్చి శంఖం పూరిస్తున్నాడు? బయటకు వచ్చి చూస్తే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసేరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మహావిష్ణు స్వరూపము కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చారు. ఆహాహా, మహానుభావ, ఏమి నా అదృష్టం! మీరా స్వామి కాళ్ళ మీద పడ్డాడు, వలవల ఏడ్చాడు. సరే యమధర్మరాజా, ఈ ఏడుపు తర్వాత నిదానంగా కూర్చుని విశ్రాంతిగా ఏడుద్దుగానివి, కానీ ఇప్పుడు మాకు చాలా మేము తొందరగా మేము పని చేసుకుపోవాలి. చెప్పండి స్వామి. ఇదిగో మా గురుపుత్రుడు, వాడు 25 ఏళ్ల క్రితం సముద్రంలో కలిసాట, వాడు మాకు కావాలి అన్నారు. అది చూడు, ఏమిటి అసలు అడగటం. యమధర్మరాజు వారన్నారు, చాలా సంతోషం స్వామి, పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తా అన్నాడు వాడు. అట్లా తీసుకొచ్చి సజీవంగా చనిపోయిన కుర్రవాడిని సజీవంగా తెచ్చి పరమాత్మకి అప్పగిస్తాడు యమధర్మరాజు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గురువుగారికి ఇస్తే, అరే రే రే రే, ఆ వృద్ధ దంపతుల ఆనందం మనం చెప్పగలమండి? మన వల్ల కాదు. ఏమి ఆనందం! ఆ రోజున కడుపు నిండా తిన్నారు ఇద్దరు, కంటి నిండా నిద్రపోయారు. పిల్లవాడిని చూసి ముద్దాడి, సరే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు చూడండి, అలా అడిగిన గురుదక్షిణ గురువుగారికి సమర్పించి పరమాత్మ అన్నాడు, గురుదేవా, ఇలాంటి మొండి కేసులు ఇంకా మీకు ఏమైనా ఉంటే అవన్నీ చెప్పండి, అవి పరిష్కరించి నేను వెళ్తా. ఎందుకని? నేను వెళ్ళిన తర్వాత ఆ సమస్యలు తీర్చేవారు ఎవరు ఉండరు మీకు. నేను ఉండగానే మీకు అన్నీ ఎన్ని కావాలో అన్నీ అడగండి. ఏమడుగుతాడండి? ఇంకా ఏమీ అక్కర్లేదు మహానుభావ.
ఆనందం ఆనందం. ఆ విధంగా ఎందుకు చెప్పామంటే లక్ష్మణస్వామి ఆ మాట అడిగాడు, ఇంకా ఇటువంటి పనికి మాలిన పుచ్చిపోయిన ప్రాతకాలపు ధనుస్సులు ఇంకేమన్నా ఉంటే తీసుకురా, మా అన్నగారు విరిచిపారేస్తారు, నీకు తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా అన్నారండి. కాన ఎప్పుడైతే ఇక్కడికి ఈ ముచ్చట అయిపోయింది, శివధనుర్భంగం, వివాహానికి ఏర్పాట్లు చేశారండి. తద్బ్రహ్మ మాతృవధ పాతకి మన్మధారి బరిసఠి సుమన రంగ్ బహుమాల గావహి కిన్నర గీత రసాల. జయ జయధ్వానాలు వినపడుతున్నాయి, భేరీ మృదంగ శబ్దములు వాద్యాలు మురుగుతున్నాయి. జనకుని యొక్క భార్య సునయనాదేవి, ఆమె యొక్క పరిచారికలు అంటే సఖులు జానకీదేవి, జనకుడు పరమానందం అనుభవిస్తుండగా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ఆనందిస్తూ ఉంటే, ఇక శతానందుడు, ఎవరి శతానందుల వారు అంటే గౌతముని యొక్క కుమారుడు శతానందుడు. ఈ శతానందుల వారు జనకునికి పురోహితులు, అంటే వశిష్ఠులు. అట్లా ఆ పురోహితుడిని వశిష్ఠు అనే అట్లా పిలవటం అలవాటు ఉంది. శతానందుని యొక్క వారి అనుజ్ఞ తీసుకుని ఆజ్ఞానుసారంగా సఖీజనము అమ్మవారిని అలంకరించి ఆ నూతన వధువు వేషంలో రామచంద్రమూర్తి వద్దకు తీసుకొచ్చింది. కరసరోజ జయమాల సుహాయి బిష్ప విజయ శోభాజహి ఛాయి. అమ్మవారి యొక్క చేతుల్లో జయమాల, వరమాల, ఇది రామచంద్రమూర్తి మెడలో వెయ్యాలి. అట్టి సమయంలో సిగ్గుపడుతున్నాడు, అంటే ఈవిడ చిన్న వయస్సు కదా, ఆయన కొంచెం ఆజానుభాగం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కదా. కొంచెం ఇట్లా ఉంటే రామచంద్రమూర్తి శిరస్సు వంచితే నేను వారి మెడలో ఈ మాల వేస్తా. రాముడు భీష్మించు కూర్చున్నాడు, మేమెందుకు వంచాలి నీ ముందు మా శిరస్సు? ఇప్పుడు డేరా మీకులా పడిపోతే ఆవిడే ఎంతసేపు అలా పట్టుకుంటుందండి, సిగ్గుపడుతున్నది. దోలగ శ్రీ రఘునాథ బనే దులహి సియ సుందర మందిర మాగి గావతి గీత సభై మిలి సుందర్ వేద జువాజురి విప్ర పఢాగి రామ को रूप निहारति जानकी कंगन के नग की परछागी याते सबै सुधि भूल गई करटेक रही पलटारती नाही. दूल्ह श्री रघुनाथ बने. दूल्हा అంటే పెళ్లి కొడుకు, వరుడు పెళ్లి కొడుకు రామచంద్రమూర్తి, దుల్హిన పెళ్లి కూతురు సియ సీతాదేవి. గావతి గీత సభై మిలి సుందరి. బ్రాహ్మణోత్తములంతా వేద పఠనం చేస్తున్నారు ఈ సందర్భంలో. ఎంత శబ్దం, మిన్ను మిట్టేడంత వేదధ్వని. సుందరీమణులు వారందరూ కూడా పుష్పాలు చల్లుతున్నారు. రామక రూప నిహారత జానకి కంగనకే నగకి పరిచాయి. అమ్మవారి చేతులకి కంకణాలు ఉన్నాయి, సువర్ణ కంకణాలు. ఆ కంకణాలకి వజ్రాలు అలా తాపడం చేశారండి. ఇలా పెట్టుకున్నది, చేతిలో దండు ఉంది, ఆయన ఏమో వంగటం లేదు వేయటానికి. ఈ కంకణంలో ఉన్న ఒక మణి, ఆ మణిలో రామచంద్రమూర్తి ప్రతిబింబిస్తున్నట్ట. ఈ మణిలో ఎత్తి ఎలా చూస్తుంది? జనమంతా ఉన్నారు కదా, సిగ్గు. ఇప్పటి నుంచి ఇంత బరి తెగిస్తుందా ఇట చూస్తోంది అలా అనుకుంటారని సిగ్గుపడి తాను తల వంచే ఉన్నది. అయ్యో స్వామిని చూడలేకపోతున్నానేని తహతహపడుతుంటే
గబిక్కిన ఆ చూపు ఆ కంకణం మీద పడేప్పటికీ అందులో ఉన్న మణిలో స్పష్టంగా పరమాత్మ దర్శనం ఇస్తున్నారటండి. రామకు రూప నిహారతి జానకి కంకణకే నగకి పరఛాయి. పరఛాయి అంటే ప్రతిబింబం. అలా చూస్తూ ఉండిపోయింది. ఆ కను చూపు ఇటు అటు చెదిరిపోకుండా ఉన్నది. యాతే సబై సుధి భూలుగై, తన శరీర విస్మృతి, తనను తాను మర్చిపోయి పరమాత్మని లాగే చూస్తూ ఉండిపోయిందిటండి. భక్తవత్సల భగవానికి జై. ఈ విధంగా వివాహం ఉత్తమంగా జరిగింది. రాముని యొక్క దివ్యమంగళ విగ్రహం పరశురామస్వామి వచ్చాడు. ఈ ధనుర్భంగం యొక్క శబ్దం అంటే ఆయన దాకా వినిపించిందనమాట. పరుగు పరుగున వచ్చి అత్యంతంగా క్రోధాన్ని ప్రకటిస్తూ, అంత దుర్మార్గం చేసినటువంటి ఎవడు, మా గురువుగారి యొక్క ధనుస్సును ఎవరు విరిచారు అంటూ వచ్చారండి. రామహిచితయి. అప్పుడు లక్ష్మణస్వామి కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ఏమయ్యా, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నది? అసలే పాతబడిపోయింది అది. మా అన్నగారు విరవలేదు, ఊరికి ఎత్తారు, అదే విరిగింది అన్నాడు. నిజం కూడా అంతే. పరమాత్మ విరవాలి, వీళ్ళు ఎత్తే ఇప్పుడు 2 అయిపోయింది అది. ఎంత చెప్పినా కూడా ఆయన సమాధాన పట్టల్లా. అట్టి సమయంలో ఇంకా సంభాషణ జరిగింది ఇరువురికి. రామచంద్రమూర్తి పరశురాముల వారి యొక్క 2 కళ్ళల్లో తన యొక్క కళ్ళు పట్టి ఇలా చూచారు. అంతే. ఆయనలో ఉన్న ఆ వర్చస్సు, తేజస్సు, శక్తి సామర్థ్యాలన్నీ రాముల్లో వచ్చి చేరినాయండి. అంటే అప్పటికి పరశురామ అవతారము చాలించేటటువంటి సమయం వచ్చింది. ఆ విధంగా నాథ సంబుధన భంజనిహార హోయి కేవు ఎక్దాసు తుమ్హార. అప్పటికీ చెప్పారు పరశురామ స్వామి, మహానుభావ, ఈ శివధనుస్సుని భంగం పరిచింది మీ దాసుడే అని కూడా అన్నాడు. మీ దాసుడే. అప్పటికే ఆయన కోపం శాంతించాలిగా. ఎందుకని? రామచంద్రుడు అంతటి వాణ్ణి పరశురాముల వారికి దాసుడుగా చెప్పుకుంటున్నాడు. అయినా సరే ఆయన అంగీకరించలేదండి. ఆ తర్వాత దశరథ మహారాజుకి కబురు చేశారు. ఎందుకంటే వారి సందర్భంలో కదా వివాహం అవుతుంది. ఇప్పుడు క్షత్రియుల్లో ఇప్పటికి కూడా సంప్రదాయం ఉంది, స్త్రీలు మగపిల్లల యొక్క పెళ్ళిళ్ళకు పోవటం లేదు. ఇప్పుడేమన్నా వెళుతున్నారు, పూర్వకాలం వెళ్ళేవాళ్ళు కాదు. సో దశరథుని యొక్క భార్యలు 3 స్త్రీలందరూ అయోధ్యలోనే ఉండగా కేవలం దశరథ మహారాజు, ఇతర మంత్రులు వారందరూ కలిసి, అంటే మగపెళ్ళి వారు మాత్రమే మిథిలా నగరానికి రావటం, వారి సందర్భంలో వారి సమక్షంలో ఈ వివాహం జరగటం. కోటి కులిస సమవచన తుమార వ్యర్థధరహు ధనుబాన్ కుఠార. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి ఆయన కూడా నచ్చజెప్పాడు ఈ పరశురాముల వారికి. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, భయంకరమైన ఒక ఉపద్రవం, ఈ గడ్డు సంకట స్థితి తొలగిపోయింది కదా. ఆ విధంగా అందరూ ఆనందించారండి. జయ రఘువంశ బనిజ బన భానో గగన ధను జకుల దగన కృషాను. రామావతారం సంపూర్ణమైన పూర్ణ పరబ్రహ్మ అవతారంగా గుర్తించి వెనక్కి మరలిపోయారు పరశురాముల వారు. పొత్తు నమస్కారం కూడా చేశారండి. కహి జయ 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 రఘుకుల కేతు భృగుపతి గయవు బనగి తపహేతు. రామచంద్రమూర్తి యొక్క ప్రతాపాన్ని, శౌర్యాన్ని, శక్తి సామర్థ్యాలని ప్రత్యక్షంగా చూచి ఉప్పొంగిపోయి పరశురాముల వారు, రామా నీకు జయమగుగాక అలా దీవించి మరీ వెళ్ళారట. గోవులు, దేవతలు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు
రాజ అవతరించినటువంటి పరమాత్మ నువ్వు శంకర మానస సరోవర రాజహంస అని ఇక్కడ సంబోధన చేశాడు. అనగా శివ పరమాత్మ యొక్క హృదయము ఒక మానస సరోవరం అయితే ఆ మానస సరోవరంలో ఆనందంగా విహరించేటటువంటి రాజహంస రామచంద్రమూర్తి. అలా వర్ణించి క్షమింపమని ప్రార్థించి కహి జయ జయ వారు సంతోషించి వెళ్ళిపోయారండి. అప్పుడు మహాత్మా విశ్వామిత్రుల వారు అంటున్నారు, మీ దయ వల్ల రాముని శివధనుర్భంగం నిర్విఘ్నంగా నెరవేరింది. చూడండి ఎంత మంచి సంకల్పం పెట్టుకుని మనసులో రాముణ్ణి ఒక ఇంటివాడిని చేశారు. ఆ తర్వాత దశరథ మహారాజు వచ్చిన తర్వాత మిగతా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు, భరత శత్రుఘ్నులు. ఒకే నాలుగు వేదికల మీద నలుగురికి వివాహం ఏకకాలంలో. అయితే అప్పుడు ఒక శాస్త్రార్థం వచ్చింది. నలుగురు అన్నదమ్ములు కదా, నలుగురు అన్నదమ్ములకి ఒక ముహూర్తంలో వివాహాలు జరపచ్చునా అని ఒక శాస్త్రార్థం వచ్చింది. ఇంత వర్ణించారండి వ్యాఖ్యానాల్లో, సర్ది చెప్పారు. అంటే ఒక తల్లి బిడ్డలు కాదు గనుక పనికొస్తుందన్నారు. తండ్రి ఒకరే, తల్లులు ముగ్గురున్నారుగా. ఆ విధంగా మంగళప్రదంగా విశ్వామిత్ర మహర్షి ఆ దశరథుల వారు వచ్చారు. వారి తరఫున పురోహితులు వశిష్ఠుల వారు, జనకుని వైపు పురోహితులు శతానందుల వారు. వీరి యొక్క సమక్షంలో ఆనందంగా ఈ వివాహం జరిగిందండి. ఈ పూటకి కథ ఇక్కడికి విరామం. రేపటి నుంచి అయోధ్యాకాండ ప్రారంభించుకున్నాం.